సంవత్సరానికి ఒకసారి సీజనల్‌గా దొరికే పచ్చి జీడిపప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నేనైతే ఖచ్చితంగా సీజన్‌గా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తానండి. ఈరోజైతే మటను పచ్చి జీడిపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బావుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఆనియన్ ముక్కలు 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే పావు స్పూన్ పసుపు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక గంట పాటు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించుకున్న మటన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మటన్కి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించుకుని మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ నుంచి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ని 1 స్పూన్ కారాన్ని 2 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మటన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను విజిల్ ఏమీ పెట్టట్లేదు. నేను లేత మాంసం తీసుకున్నాను కాబట్టి విజిల్ అవసరం లేదు. మటన్ అనేది 70% అయితే ఉడికిన తర్వాత పచ్చి జీడిపప్పుని అయితే వేసుకోవాలి. పచ్చి జీడిపప్పుని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్కి అయితే మనకి ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి జీడిపప్పు మటన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినకపోతే వెంటనే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.